నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. నిబ్బరమైన బుద్ధి కలవారు అనగా స్థిరమైన బుద్ధి కలిగిన వారుగా ఉండుటకు మన మనసులను దేవుని వాక్కుతో నింపుకోవాలి. దేవుడు మనకు వెల్లడి చేసిన దాన్ని మనం ఆలోచించడం, ధ్యానించడం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా అవసరం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. కాపల, జాగరూకత, క్రమశిక్షణ లేని మానవ హృదయంలోనికి సైతాను ప్రభావాలు, లోకంలోని చెడు విషయాలు ప్రవేశిస్తాయి. వీటికి లొంగకుండా ఉండుటకు మన హృదయాలను దేవుని వాక్యంతో నింపుకొని మనకున్న ఆధ్యాత్మికమైన జీవితంలో మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. 1 పేతురు పత్రిక 5:8. సాతాను తన మోసపూరిత తంత్రాల విషయంలో జాగ్రత్త పడి వారిని స్థిరంగా ఎదిరించమని, దానికి స్థిరమైన బుద్ధి కలవారంగా ఉండి మెలకువగా ఉండాలని పేతురు విశ్వాసులను ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా నిద్రపోయేవారిని, ఏమరుపాటుగా ఉండేవారిని సాతాను తన వలలో బంధించుటకు పొంచి చూస్తాడు. దాని నుండి తప్పించుకున్నటకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. దేవునిలో స్థిరముగా విశ్వాస జీవితమును కొనసాగిస్తూ అన్ని సమయాలలో దేవుని ఆత్మలో పట్టుదల కలిగిన ప్రార్థన, విజ్ఞాపనల చేత ఆయన సన్నిధిని సమీపించాలి. ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన విజ్ఞాపనలను ఆలకించి మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని వేసి సాతాను వేసే ప్రతి బాణాన్ని త్రిప్పి కొట్టగల సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆయనిచ్చే జ్ఞానమును పొందుకొని సమయానుకూలంగా సమయస్ఫూర్తితో దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండగలం. ఆమేన్.